జగన్మోహన్ రెడ్డి గారు సూట్ కేసు కంపెనీలు అన్నారు, అంటే సూట్ కేసులు ఏమన్నా కంపెనీలు పెట్టారా ఎట్లా? అది ఏం అర్థం, దాని అర్థం ఏమంటారు? అది మీకు తెలుసులేండి, మీది రాయలసీమ బిడ్డ కదా, ఆ కోర్టు ఈ కోర్టు మూడో కోర్టు గురించి కూడా మీకే తెలుసు, మాకేం తెలుస్తుందా అండి? ఈ కోర్టు వేసుకున్న వాళ్ళకి ఆ కోర్టుల గురించి తెలియదా? తెలియదు కాబట్టి అడుగుతున్నాము. ఈ కోర్టు వేసావు కదా, ఈ కోర్టు వేసినోడికి ఆ కోర్టు గురించి తెలియదా? అదే తెలియదు కాబట్టి అడుగుతున్నాం. సూట్ కేసు అంటే అది ఏ కంపెనీ పెట్టారు అని. నాకు బెంగాల్లో ఏం పెట్టాడో, ఇంకో సైడ్ ఎక్కడ పెట్టాడో, వేరే స్టేట్లో ఏ కంపెనీలు సూట్ కేసులు తయారు చేసే కంపెనీ పెట్టారా అని అడుగుతున్నా. ఆ సూట్ కేసులు తయారు చేసే కంపెనీలా, సూట్ కేసులు అన్ని పట్టుకెళ్ళి ఓపెన్ చేసే కంపెనీలు అనేది మీకు ఆయనకి తెలియదు. తెలియదు కాబట్టి ఎమ్మెల్యేగా మిమ్మల్ని మీ బిడ్డను అడగండి, మీ రాయలసీమ బిడ్డను అడగండి, మీ పులివెందుల బిడ్డను అడగండి. చూడు, మీరు అన్నారండి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన మీడియా సాక్షి, టీవీ, పేపరు అంతా ఉందనేసి. అలాగే మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా అనుకూలమైన మీడియా, కొన్ని ఛానళ్ళు, కొన్ని పేపర్లు అనుకూలంగా ఉన్నాయి. వారిచ్చిన హైప్తోనే పాజిటివ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి 2014 ఎన్నికల్లో అంటుంటారు. మళ్ళీ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జగన్మోహన్ రెడ్డి మీడియాని మీరు నమ్మినప్పుడు ఆ మీడియాని ఎందుకు నమ్మడం లేదు? జగన్మోహన్ రెడ్డి తను దొంగిలించేసినటువంటి డబ్బుతో ఆయన్ని అడ్డం పెట్టుకుని, దొంగిలించేసిన డబ్బుతో ఆయన స్వయంగా పెట్టుకున్నటువంటిది అది భారతదేశం మొత్తం చేసినటువంటి సంఘటన. అది ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి పేపర్ కానీ మీడియా కానీ వాళ్ళ సొంతం. అది వాళ్ళు పెట్టుకున్నారనేది అది యథార్థం కదా, వాళ్ళకు ఉంది కాబట్టి ఉందని చెప్తున్నాం. రెండోది, చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి మంచి పనుల్ని వాళ్ళ టీవీల్లో ఎక్కడ కూడా చూపించడం, పుట్టుమచ్చలు ఎదుగుతానికి ప్రయత్నం చేస్తారే తప్ప ఎక్కడా కూడా ఆయన యొక్క ప్రయత్నాన్ని కానీ, ఆయన చేసేటువంటి కృషిని కానీ ప్రజల్లో తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు కనీసం. అందుకు వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా, అంటే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొంతమంది మినిస్టర్లవే చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉన్న మీడియా చూపిస్తుంది తప్పితే చంద్రబాబు నాయుడు మీదనే నేరుగా ఫోకస్ పెట్టి ఏది కూడా చూపించదు, ఆయన గురించి రాయదు అనేది కూడా పెద్ద అపవాదు కూడా ఉంది. దీనికి ఏమంటారు? అవన్నీ నేను నమ్మను. ఊరికి నేను మాట్లాడుకుంటాను, చాలా మాట్లాడుకుంటాం, కానీ మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలం అని మీరు అనుకుంటున్నారో కొన్ని సంఘటనలలో వాళ్ళు మీడియా పరంగా కానీ, పేపర్ పరంగా కానీ కొన్ని విషయాల్ని బహిర్గతం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ద్వారానే ఈరోజు పబ్లిక్లోకి వస్తూ ఉంది. మరి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిందే అయినప్పుడు ఆ విషయాలు ఎట్లా బయటకు వస్తున్నాయి? అంటే చంద్రబాబు నాయుడు మంచిని ఫోకస్ చేస్తున్నారు, చెడును కూడా ఫోకస్ చేయలేకపోతున్నారు కూడా చెప్తానే ఉన్నారు. సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయకపోవడం విషయంలో అయితేనేమి, మిగతా విషయాల్లో కూడా సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం అనేది ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ ఉందా? ఏ విషయం మేము చెప్పింది సంక్షేమ పథకాలు అమలు చేయలేదు మీరు చెప్పండి. ఏది చేస్తున్నారో చెప్పండి. చేయండి, చెప్పండి. మీరు రుణమాఫీ పూర్తి స్థాయి ఇంతవరకు 2 విడతలుగా ఇప్పటికీ సగమైంది. మహిళా డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ అన్నారు, అది కూడా 3,000, 4,000 అకౌంట్లో వేస్తున్నారు. లాస్ట్ టైం ఇచ్చినది సరిగ్గా ఉపయోగించాలి, ఈసారి ఏదో 3,000 ఇస్తామంటున్నారు. 3,000 అంటే 6,000, 3,000 రూపాయలే కదా ప్రకటించింది. మీరు ఎక్కడో ఉన్నారండి, మీరు ఎక్కడ ఉన్నారా ఈ ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు రాయలసీమలో తీసుకుంటే రెయిన్ గన్లు పెట్టారు. మీరు అడిగిన దానికి మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఎక్కడికో. వెళ్ళేందుకు మొత్తం రుణమాఫీలు కావచ్చు, మీరు రుణమాఫీ అన్నారు, డ్వాక్రా సంఘాలు రుణమాఫీ అన్నారు. దానికి నన్ను చెప్పిన తర్వాత మీరు నెక్స్ట్ చెప్పండి, దానికి చెప్పండి. ఈరోజు భారతదేశంలో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమలు చేయనటువంటి, వాగ్దానం చేసినటువంటి, అమలు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం విడిపోయి 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉంటే ఈనాడు 24,000 కోట్లు రైతాంగానికి ఆయన 2,811 కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన ఒప్పందమైనటువంటి అన్ని విషయాలు, ఒప్పందం కానటువంటి విషయాలను కూడా ఈరోజు ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాడు, ఆయన చేస్తున్నాడు. 24,000 కోట్లు మీకు తెలిసి ఫలానా రాష్ట్రంలో ఫలానా వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రుణమాఫీ చేశారండి, మీరేంటి చేసింది గోసిగుడ్డని మీరు చెప్పండి, కొని మేము నమ్ముతాం. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయలేదంటారు అప్పట్లో. సెంట్రల్ గవర్నమెంట్ చేసింది, కానీ ఎంత చేసింది, ఏం చేసింది? రాజశేఖర రెడ్డి గారి ప్రతిపాదనతోనే కదా సెంట్రల్ గవర్నమెంట్ అని మీరు అంటున్నారు. ఆయన వ్యతిరేకించేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు రైతులు రుణమాఫీ చేయకూడదని వ్యతిరేకించినటువంటి సంఘటనలు ఉన్నాయి, పేపర్ స్టేట్మెంట్లు ఉన్నాయి, టీవీల్లో ఉన్నాయి. కానీ వాళ్ళు చేసినప్పుడు కూడా ఎంత పెద్ద ఎత్తున చేయాల. ఈ రోజున
రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం 3 పూలు 6 కాయలుగా ఉంటే వాళ్ళు ఇస్తానన్నది ఇవ్వలేకపోయారు. కానీ నష్టంలో ఉండి కూడా మన నాయకుడు ఇస్తానన్నది ఇచ్చి తీరాడు. ఈరోజు రుణమాఫీలో 24,000 కోట్లు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవడైతే రైతు ఉన్నాడో రైతుకి ఉపయోగపడింది. విమర్శలు అనేవి చేస్తూ ఉంటారు, కానీ విమర్శించేది ప్రతిదీ కూడా విమర్శాత్మక ధోరణితో విమర్శిస్తున్నాడా, దీనిలో వాస్తవత కథ ఎంత ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. 24,000 కోట్లు ఎవరికి ఇచ్చాడండి? తెలుగుదేశం పార్టీ వాడికి ఏమైనా ఇచ్చాడండి చంద్రబాబు గారు? ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చాడు. ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇచ్చాడు. రైతాంగానికి ఇచ్చాడు. ఎవరండి అన్న? మీరు వెళ్దాం పదండి. నేను ఒక కుగ్రామంలో ఉన్నా. ఈ పక్క వెళ్ళినా రైతులు తగులుతాడు, ఆ పక్క వెళ్ళినా రైతులు తగులుతాడు, మన వెనక్కి వెళ్ళినా రైతులు తగులుతాడు, ఇటు పక్క వెళ్ళినా రైతులు తగులుతాడు. ఏ రైతైనా అసంతృప్తిగా ఉన్నాడని చూపించండి. ఇప్పుడు సగం ఇచ్చారు, ఏమిచ్చాడు, ఈ మాత్రం దానికి ఎందుకు అంత చెప్తున్నారని మీరు అంటున్నారు. వడ్డీతో సహా ఇస్తామని చెప్పాం. అవకాశం లేదు కాబట్టి ఇవ్వలేకపోయాం. ఉండుంటే ఒక్క దెబ్బనే ఇద్దామని చూసాం. కేంద్రం ఏమైనా ఊతమిస్తుందేమో అని చూసాం. ఎవరు ముందుకు రాకపోయినప్పటికి కూడా ఈరోజు ఇచ్చి తీరుతున్నాడు. డ్వాక్రా మహిళలకు ఏం చేశాడని మీరు అంటున్నారు. మొదటి విడత 3,000 వేసి మూలధనం ఖాతాకు జమ వేశారు. అవి రెండో విడత 3,000 వేసాం. ఈ 3,000 ఆ 3,000 తీసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. ఈ రాష్ట్రంలో 10,000 కోట్లు సుమారుగా మహిళలకి వాళ్ళు ఆర్థికంగా చితికిపోయారు, అప్పులు పాలవుతున్నారు. ఈ చీటీలు గీటీలు కట్టించుకుని వారాలు కట్టించుకుని దెబ్బతింటున్నారు, ఎక్కువ వడ్డీలు తీసుకుంటున్నారు, నష్టపోయారు. ప్రతి మహిళకు కూడా రైతుకు కాదు రైతు కూలీకి కూడా ఎంతో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాఫీ చేసినటువంటి మాఫీ అండి ఇది. ఈనాడు సన్మానం చేస్తూ ఉన్నారు. ఆ మాఫీ వల్ల మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఆయన ప్రతినిధిగా మేము ఇక్కడ ఉన్నందుకు మమ్మల్ని సన్మానిస్తూ ఉన్నారు మహిళలు. నేను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.